నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు. అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఫిర్యాదు. నేడు పోలీసుల విచారణకు విశ్రాంత ఏఎస్పీ విజయపాల్. కాసేపట్లో ప్రకాశం జిల్లా ఎస్పీ ఎదుట హాజరు. అమరావతికి హడ్కో జర్మన్ బ్యాంక్ KfW 16,000 కోట్ల రుణం. ఐకానిక్ భవనాల ఆర్కిటెక్ట్గా మళ్లీ నార్మన్ పోస్టర్ సంస్థ. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం. ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన అధికారులు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లైన వేళ వేడుకలు. నేడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై నమోదైన ఫోక్సో కేసు వివరాలేంటి? నరీషా, చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదైంది. ఈ నెల 4వ తారీఖున ఎర్రవారిపాలెం మండలానికి చెందిన బాలిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్తుండగా కొంతమంది గుర్తు తెలియని యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరులతో ఎర్రవారిపాలెంకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులను, బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు మీడియాతో కుటుంబ సభ్యుల వివరాలను వెల్లడించారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించి కానీ బాలిక వివరాలను పూర్తిగా వెల్లడించారు. ఈ సమయంలో పోలీసులకు సమాచారం అంది అక్కడికి వెళ్లి బాలికలతో పాటు బాలిక కుటుంబ సభ్యులను విచారించి స్థానికంగా ఉన్న ఎర్రవారిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి బాలికకు చికిత్స చేయించారు, పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచే తర్వాత మెరుగైన చికిత్స కోసం మరింత పరీక్షలు నిర్వహించడం కోసం తిరుపతి రూయా మెటర్నిటీ హాస్పిటల్ కు, ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదని చెప్పి నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేశారని, ప్రభుత్వంపై బురద జల్లేందుకు వ్యవహరించారని చెప్పి అప్పట్లోనే ఎస్పీ 5వ తారీఖున తిరుపతి ఎస్పీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బాలిక గౌరవానికి దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తులపై ఫోక్సో కేసు కింద నమోదు చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇందులో భాగంగానే తిరుపతి పోలీసులు, అదేవిధంగా ఎర్రవారిపాలెంకి సంబంధించిన స్థానిక పోలీసులతో కలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమందిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ సాధారణంగా బాలికలు కానీ మైనర్స్ మీద ఎలాంటి అత్యాచారాలు జరిగినా వాటికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించకూడదని, వారి కుటుంబ సభ్యులు కానీ వారి చిరునామా కానీ వెల్లడించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి బాలిక వివరాలు వెల్లడించేలా, అసలు ఎలాంటి అత్యాచారం జరగకపోయినా, ఎలాంటి అఘాయిత్యాలు జరగకపోయినా కూడా తప్పుడు ప్రచారం చేశారని చెప్పి పోలీసులు బాలిక గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని ఈ ఫోక్సో కేసు నమోదు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమంది పై కేసు నమోదు చేశారు. విచారణకు మరికొద్ది రోజుల్లో విచారణకు పిలిపించే అవకాశం ఉంది. నరీషా, ధన్యవాదాలు నారాయణప్ప. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న విశ్రాంత సిఐడి ఏఎస్పీ విజయపాల్ నేడు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, విశ్రాంత సిఐడి ఏఎస్పీ విజయపాల్ విచారణకు సంబంధించి వివరాలేంటి? నరీషా, నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ ఈ రోజు ప్రకాశం జిల్లా ఎస్పీ దాంపల్లి విచారణకు హాజరు కానున్నారు. గతంలో 2021 మార్చి 14వ తేదీన రఘురామకృష్ణరాజును సిఐడి అధికారులు అదుపులో తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన్ని మంగళగిరిలోని సిఐడి కార్యాలయాన్ని తరలించి అతన్ని చిత్రహింసలు పాలు చేశారు. ఆ ఉదంతంపై ప్రభుత్వం మారిన తర్వాత రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి దర్యాప్తు అధికారి అయిన విజయపాల్ ను విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో ఆయన తొలుత అజ్ఞాతంలో కొన్నాళ్ళ పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయారు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. కొన్నాళ్ళ పాటు కోర్టు ఆయనకు రక్షణ కల్పించింది. ప్రస్తుతం వారం రోజుల క్రితం ఒకసారి ఒంగోలు పోలీస్ స్టేషన్ హాజరయ్యారు. తిరిగి మరోసారి ఆయన విచారణకు పిలిచారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టుని బెయిల్ కోసం ఆశ్రయించగా కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన జిల్లా ఎస్పీ దామోదర్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు ఏ విధంగా ముందుకు సాగుతోంది, ఆ రోజు ఆయన ఎవరు చెప్తే ఆయన టార్చర్ చేశారు, దాని వెనక ఎవరున్నారు, తదితర వివరాలన్నీ పోలీసులు రాబట్టున్నారు. కోర్టు అతను బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కోర్టు ఈ రోజు విచారణ మీద తీవ్ర ఒత్తిడి నెలకొంది. మరి ధన్యవాదాలు సురేష్. 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఇవాళ్టికి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా నిర్వహించాలని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లందరికీ ఆదేశాలు జారీ చేశారు. వేడుకల్లో భాగంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని ప్రభుత్వంకి సూచించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరితో రాజ్యాంగం పీఠికను చదివించాలని నిర్దేశించారు. సచివాలయం 5వ భవనంలో ఉదయం 11:30 జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబు సహా మంత్రులు, అధికారులు పాల్గొనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అమరావతి పూర్వ వైభవం దిశగా మరో అడుగు పడింది. రాజధాని నిర్మాణానికి మరో 16,000 కోట్ల రుణం అందనుంది. ఈ మేరకు హడ్కో, జర్మనీ బ్యాంకు, KfW ముందుకొచ్చాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ADB నుంచి 15,000 కోట్ల రుణానికి ఇది అదనం. అలాగే ఐకానిక్ భవనాలకు ఆర్కిటెక్ట్ గా మళ్లీ నార్మన్ ఫోస్టర్ సంస్థ ఎంపికైంది. రాజధానిలో భూమి లేని పేదలకు ఇచ్చే పింఛన్కు 6 అంచెల తనిఖీని రద్దు చేసి జగన్ ప్రభుత్వం పింఛన్ ఎగ్గొట్టిన 4,000 మందికి పునరుద్దరించారు. ఈ మేరకు CRDA సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అమరావతికి కొత్త ఊపు వస్తోంది. రాజధాని నిర్మాణానికి త్వరలోనే మరో 16,000 కోట్ల రుణం రాబోతోంది. హడ్కో, జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడి ఈ రుణం ఇవ్వనున్నాయి. ఇందులో హడ్కో 11,000 కోట్లు, KfW బ్యాంకు 5,000 కోట్లు రుణమిచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాయి. వాటితో సంప్రదింపుల ప్రక్రియ మరో 15 నుంచి 20 రోజుల్లోనే కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. రుణం మంజూరుకు సంబంధించిన అంశాలపై హడ్కో, KfW బ్యాంకులతో సంప్రదింపులు జరిపేందుకు CRDA కమిషనర్ కాటమనేని భాస్కర్ కు ప్రభుత్వం పూర్తి అధికారాలిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన CRDA అథారిటీ 40వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హడ్కో, KfW బ్యాంకులిచ్చే రుణం రాష్ట్ర రుణ పరిమితి పరిధిలోకి రాదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రపంచ బ్యాంకు, ADB కలిసి రాజధానికి 15,000 కోట్లు రుణమిచ్చేందుకు ఇప్పటికే అంతా సిద్ధమైంది. ప్రపంచ బ్యాంకు, ADB, CRDAల మధ్య ఇటీవలే ఢిల్లీలో ఒప్పందం ఖరారైంది. వచ్చే నెల 17న జరిగే ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో ఒప్పందానికి తుది ఆమోదం లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ADB ఇచ్చే రుణంలో 25% వచ్చే నెలాఖరులోగా CRDAకి అందనున్నాయి. హడ్కో, KfW బ్యాంకుల నుంచి కూడా నిధులు వస్తే రాజధాని పనులు పరుగులు పెడతాయి. రాజధానిలో ఐకానిక్ భవనాలుగా నిర్మించనున్న హైకోర్టు, శాసనసభతో పాటు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్లకు డిజైన్ల రూపకల్పన బాధ్యతను లండన్ కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కే తిరిగి అప్పగించేందుకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. 2014-19 మధ్య రాజధానిలో పరిపాలనా నగర ప్రణాళికతో పాటు హైకోర్టు, శాసనసభ, సచివాలయం, HOD కార్యాలయ టవర్ల ఆకృతులను నార్మన్ ఫోస్టర్ సంస్థే రూపొందించింది. తర్వాత జగన్ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడంతో పాటు నార్మన్ ఫోస్టర్ సంస్థను అర్ధాంతరంగా వెళ్లగొట్టింది. ఆ భవనాల ఆకృతులకు సంబంధించి ఇంకా పూర్తి చేయాల్సిన పని, ఇంటీరియర్ డిజైన్ల రూపకల్పనతో పాటు మొత్తం భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ బాధ్యతను కూడా అప్పగించేందుకు CRDA ఇటీవల టెండర్లు పిలిచింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ L1 గా నిలిచి మళ్లీ టెండర్ దక్కించుకుంది. హైకోర్టు, శాసనసభ భవనాలకు 138 కోట్లు, సచివాలయం, HOD కార్యాలయాలకు సంబంధించిన 5 టవర్లకు కలిపి మరో 138 కోట్లు చెల్లించేలా టెండరు ఖరారు చేయనున్నారు. గతంలో సచివాలయంతో పాటు వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్ని మాత్రమే ఆ 5 టవర్లలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల్ని ఆ 5 టవర్లలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కొన్ని సంస్థల కార్యాలయాల కోసం గతంలో రాజధానిలో భూములు కేటాయించగా వాటిని రద్దు చేసి వాటి కార్యాలయాల్ని కూడా 5 టవర్లలోనే ఏర్పాటు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఆ మేరకు టవర్ల నిర్మిత ప్రాంతం కూడా కొన్ని లక్షల చదరపడుగులు పెరుగుతుందని సమాచారం. హైకోర్టు, శాసనసభ, సచివాలయం భవనాల నిర్మాణానికి 2 నెలల్లోపే టెండర్లు పిలవనున్నారు. 2.5 నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ భవనాల డిజైన్ల రూపకల్పనకు సంబంధించి నార్మన్ ఫోస్టర్ సంస్థకు స్థానిక భాగస్వాములుగా హఫీజ్ కాంట్రాక్టర్, జెనసిస్ సంస్థలు వ్యవహరించనున్నాయి. జగన్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నార్మన్ ఫోస్టర్ సంస్థతో కాంట్రాక్టును అర్ధాంతరంగా రద్దు చేయడంతో ఆ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లిందన్నారు. వారికి 9 కోట్లు పరిహారం చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయో 5 టవర్లు, 5 టవర్లతోటే అసెంబ్లీ, హైకోర్టు దానికి డిజైన్ అప్పుడు నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ చేశారు లండన్ వాళ్ళు. మన టెండర్లో మళ్ళీ వాళ్ళకే వచ్చింది యాక్చువల్ గా. దాన్ని యాక్చువల్ గా ఈ రోజు అథారిటీలో పెట్టి అప్రూవ్ చేసుకున్నాం. అంతకుముందు డిజైన్ చేశారు, అది కొద్దిగా ఇన్కంప్లీట్ యాక్చువల్ గా. అంటే డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చాలా సిఆర్డీఏ బిల్డింగ్ యాక్చువల్ గా చేస్తున్నారు. యాక్చువల్ గా ఇవాళ ఫ్రంట్ ఎలివేషన్ ఎలా ఉండాలనేది కూడా ముఖ్యమంత్రి గారికి యాక్చువల్ గా 10 చూపించారు. అయితే ముఖ్యమంత్రి గారు 1 వీక్ తర్వాత దాన్ని వర్క్ చేసుకుని వాళ్ళు రమ్మన్నారు. దాన్ని వర్క్ చేసుకుని ఫైనల్ తీసుకోవడం. వరల్డ్ బ్యాంక్ యాక్చువల్ గా యాక్సెప్టెడ్. వాళ్ళ బోర్డు మీటింగ్ జరగాలి. వాళ్ళ బోర్డు మీటింగ్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ జరుగుతుంది. బోర్డు మీటింగ్ అయితే అప్రూవ్. రాజధాని ఇదేనని చెప్పి పార్లమెంట్ ఒకసారి చెప్పింది. ఆల్రెడీ పార్లమెంట్ లో రాజధాని అమరావతి అని యాక్చువల్ గా చాలా క్లియర్ గా లాస్ట్ గవర్నమెంట్ అప్పుడే చెప్పడం జరిగింది. దానికి ఏమన్నా అఫీషియల్ గా గజెట్ కావాలంటే తెప్పిస్తాం. రాజధాని పరిధిలోని గ్రామాల్లో భూమి లేని పేదలకు నెలకు 2,500 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని గత టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది. దాన్ని ఏటా 10% చొప్పున పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం అది నెలకు 5,000కు చేరింది. 2019 వరకు సుమారు 21,000 మంది పేదలకు ప్రతి నెల పింఛను అందేది. జగన్ ప్రభుత్వం 6 అంచెల తనిఖీ పేరుతో సుమారు 4,000 మందికి నిర్దాక్షిణ్యంగా పింఛను రద్దు చేసింది. మిగతా వారికి కూడా పింఛను చెల్లించేందుకు సకాలంలో నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెట్టింది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పేదలకు ప్రతి నెల సకాలంలో పింఛను చెల్లిస్తోంది. గత ప్రభుత్వం రద్దు చేసిన వారికి కూడా పింఛను చెల్లించేలా 6 అంచెల తనిఖీ విధానాన్ని తాజాగా రద్దు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఉదయానికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. 2 రోజుల్లో శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు వెళుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. రానున్న 2 రోజుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. వాయుగుండం చెన్నై సమీపంలో లేదా శ్రీలంక వద్ద తీరం దాటొచ్చని వివిధ వాతావరణ మోడళ్లు అంచనా వేస్తున్నాయి. రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి నాణ్యతగా చేయాలని, నామమాత్రంగా చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తేల్చి చెప్పారు. సంక్రాంతి కల్లా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోయే రోడ్ల టోల్ విషయంలో ఏ వాహనాలకు మినహాయింపు ఇవ్వొచ్చో పరిశీలించాలని నిర్దేశించారు. రోడ్ల మరమ్మతుల పనులపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆర్ఎండ్బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ఈఎన్సీ నయీముల్లా, సీఈ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్లతో చేపట్టిన మరమ్మతుల పనులపై అధికారుల్ని అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై ప్రైవేటు సంస్థల ద్వారా నివేదికలు తెప్పించాలని సీఎం ఆదేశించారు. 22,299 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉందని, ఇప్పటికే 1991 కిలోమీటర్ల మేర గుంతల్ని పూడ్చే పనులు పూర్తయినట్లు అధికారులు సీఎంకు వివరించారు. 1447 కిలోమీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చెయ్యలేనంత ఘోరంగా ఉన్నాయని, వాటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు వెయ్యాల్సి ఉంటుందని తెలిపారు. వాటి కోసం 581 కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రహదారులపై గుంతల్ని పూడ్చే పనుల్ని మొక్కుబడిగా చేపడితే సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తి నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారుల్ని బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు.
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ది చేయనున్న రోడ్లపై సీఎం చర్చించారు. రోడ్ల టోల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లతో పాటు ఇంకా వేటికి మినహాయింపులు ఇవ్వొచ్చో పరిశీలించాలని నిర్దేశించారు. ప్రజలపై భారం వేయకుండా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ను రోడ్ల నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. 10,200 కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల్ని పీపీపీ విధానంలో అభివృద్ది చేయొచ్చని అధికారులు వివరించారు. మొదటి దశలో 1,307 కిలోమీటర్ల మేర 18 రోడ్ల అభివృద్దికి డీపీఆర్లను త్వరగా సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని 68,000 కిలోమీటర్ల మేర అంతర్గత రహదారులు ఉండగా వాటిలో 55,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లని తెలిపారు. ఇందులో 25,000 కిలోమీటర్ల మేర గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించినవేనన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 6,000 కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేశారన్నారు. గ్రామాల్లో మిగిలిన అంతర్గత రోడ్లను సిమెంట్ రోడ్లుగా చేసే పనుల్ని పంచాయతీలకు కేంద్రమిచ్చే నిధులు నరేగా పనుల కింద చెయ్యాలని ఆదేశించారు. తాజాగా పంచాయతీలకు కేంద్రం 275 కోట్లు విడుదల చేసిందని, వాటితోనూ ఈ పనులు చేపట్టాలని, నాబార్డు నిధులు వెచ్చించారని సూచించారు. ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానముండేలా రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చబోతున్నామని మంత్రులు ఫరూక్, టీజీ భరత్ స్పష్టం చేశారు. కుడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు చేత ఫరూక్ ప్రమాణ స్వీకారం చేయించారు. గత ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని మాట తప్పిందని, తాము బెంచ్ మాత్రమే ఏర్పాటు చేస్తామని చెప్పామని టీజీ భరత్ గుర్తు చేశారు. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ది చేస్తామని సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రజల్లోకి తీసుకోవాలి. ఇంకా కొంతమంది అడ్వకేట్స్ అంతకుముందు హైకోర్టు తెస్తామని చెప్పి తేలేని వాళ్ళు ఆ రోజు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడతలేరు. కొంతమంది అడ్వకేట్స్ మరి హైకోర్టు కావాలని మనం చెప్పిండేది ఏమి, హైకోర్టు బెంచ్ తెస్తామన్నారు. దాని ప్రకారం ప్రజలు తీర్పిచ్చారు, గవర్నమెంట్ ఫామ్ అయింది, దానిది ఈరోజు తీర్చడం జరిగింది. అది కూడా దానికి కూడా ఏదో హైకోర్టు తేవాలా అని చెప్పి కొంతమంది అడ్వకేట్లు మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇది కూడా మనమందరం సమిష్టి కృషి. మనకు హైకోర్టు బెంచ్ రావాలని చిరకాల వాంఛ. అన్ని రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లో కానీ హైకోర్టు ఎక్కడైతే క్యాపిటల్ ఉంటే అక్కడ ఉంటుంది. హైకోర్టు బెంచ్ ఏదైతే వాగ్దానం చేసాం దాన్ని నిలబెట్టుకోవడం జరిగిందని చెప్పి రాయలసీమ చెందిన మొత్తం శాసనసభలో అన్ని జిల్లాలను కూడా మాట్లాడి అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. అది మన కమిట్మెంట్. అట్లా పనిచేసాం. 90 జిల్లాల్లో 279 నాణ్యవులు ఉన్నాయి. ఇవన్నీ మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా సరే ప్రభుత్వానికి రావాల్సినటువంటి కుడాకు రావాల్సినటువంటి రుసుము చెల్లించాలి. అది చెల్లించకపోతే లేవు చెల్లవు అనేది కూడా డిఫరెన్స్ వాళ్ళకు కూడా తర్ఫీదు ఇచ్చి తొందరలో ఒక 10 days లో ఇవన్నీ కూడా పబ్లిక్ డిసప్పాయింట్ కూడా సన్నాహం చేస్తున్నాము. కాబట్టి ఈ బాధ్యత చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వారికి అన్ని వేళలు రుణపడి ఉంటారు. మహావిశాఖ నగర ప్రాంతాభివృద్ది సంస్థ చైర్మన్ గా ఎంవి ప్రణవ్ గోపాల్ బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా శాసనసభ్యులు వెలకపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పీవీజీఆర్ గణబాబు, బండారు సత్యనారాయణ మూర్తి కార్యక్రమంలో పాల్గొని గోపాల్కు శుభాకాంక్షలు అందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కు గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. మహిళల భద్రత కోసం మహిళ మీకోసం పేరుతో గుంటూరు జిల్లా పోలీసులు ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. మీ సంరక్షణ మా సంకల్పం అనే ట్యాగ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు పోలీసులు మైదానంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళల రక్షణతో పాటు సమానత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ఆ సొసైటీలో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఫోకస్ చేసిందంతా కూడా ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మెన్ అలోన్, ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ విమెన్. సో ఎస్పెషలీ మనకి హౌస్ హోల్డ్ ఎన్వైరన్మెంట్లోను, కమ్యూనిటీ ఎన్వైరన్మెంట్లోను సమ్టైమ్స్ విమెన్కి ఎవరు ఎనిమీ అని చూస్తే దే ఆర్ ఆల్సో ఇట్ ఈస్ అన్ అదర్ విమెన్. సో ఇవాళ మనం చూసినట్టు సో డెఫినెట్గా యాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనం ఫ్యామిలీలో నుంచే ఈ కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ మీరు రైల్వే స్టేషన్ నైట్ 12 o'clock వస్తున్నారని అనుకుంటాము, మీరు ఆటోలో
కార్లో దేన్ని వెళ్ళాలన్నా ఒక డౌట్ ఉంటాయి, భయం ఉంటాయి మేబీ. అప్పుడు మీరు 9746414641 ఆర్ 112 మీకు కాల్ చేశారంటే ఆ వెహికల్స్ వచ్చేసి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. మేము ఎక్కడ డ్రాప్ చేయాలో వీ విల్ డ్రాప్ దేర్. మన పోలీస్ తరపు నుంచి ఉమెన్ పోలీస్ మీ స్కూల్స్ కాలేజెస్ని విజిట్ చేస్తారు. వాళ్ళు వీక్లీ వన్స్ 1 అవర్ 2 అవర్స్ అలాగా టైంలో వస్తారు. ఒకవేళ మీరు ఎవరితో పాటు షేర్ చేయలేని విషయాన్ని కూడా షేర్ చేయాలని అనిపించిందంటే మీరు మన ఉమెన్ పోలీస్ వాళ్ళతో పాటు షేర్ చేయొచ్చు. సో దట్ మీ ప్రాబ్లమ్ ని ఉన్న వరకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. గుంటూరు నగరంలో ప్రత్యేకంగా మీకు తెలుసు అందరికి రూరల్ ఏరియా కంటే అర్బన్ ఏరియాలోనే ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఎక్కువగా. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే తాగొచ్చి మరి ఇంట్లో ఫ్యామిలీస్ ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ కూడా కాన్ఫిడెంట్ గా 100% ఎట్లాగైనా ఎక్కడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చక్కగా మొబైల్ నంబర్ కి లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే వారి దళం వచ్చి వాళ్ళ భర్తం పడుతుంది. 25వ అఖిల భారత పోలీసు బ్యాండ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీ పోలీసు అధికారులను డీజీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. నాగాలాండ్ ధీమాపూర్లో అస్సాం రైఫిల్స్ 25వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను 7 రోజుల పాటు నిర్వహించింది. పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి ఐజీ మోహన్ రావు నేతృత్వంలోని 9 మంది సభ్యులతో కూడిన బృందం పాల్గొని బిగిల్ కాల్ పోటీల్లో 3వ స్థానం గెలుచుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచింది. కాంస్య పథకం సాధించింది. ఆ పోలీసు అధికారుల బృందాన్ని డీజీపీ అభినందించారు. పోటీల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర సాయుధ బలగాల నుంచి 24 బృందాలు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలోని అంకమ్మ దేవత శక్తి క్షేత్రంలో 1,00,000 ఒత్తుల కార్తీక దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అఖండ కర్పూర జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఆలయ ప్రధాన పూజారి కార్తీక దీపోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో 5 రకాల ప్రసాదాలను భక్తులకు పంచిపెట్టారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్ కూతురి పెళ్లిని సీఆర్పీఎఫ్ అధికారులు, సైనికుల బృందం ఘనంగా నిర్వహించింది. ఈ సంఘటన హర్యానాలోని చతర్ గ్రామంలో జరిగింది. సతీష్ అనే సీఆర్పీఎఫ్ జవాను 2015లో జమ్మూలో జరిగిన ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో కన్నుమూశారు. ఆ సమయంలో సతీష్ కు సీఆర్పీఎఫ్ కమాండర్ వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాగ్దానం మేరకు సతీష్ కుమార్తె వివాహానికి అధికారులు, జవాన్ల బృందం హాజరై ఘనంగా పెళ్లి వేడుకను నిర్వహించారు. ఆ అమ్మాయి తమ రక్త సంబంధం కాకపోయినా తమ కుటుంబంలో ఒకరని సీఆర్పీఎఫ్ కమాండర్ కోమల్ తెలిపారు. పెళ్లి కూతురు తండ్రి సతీష్ వీరమరణం పొందడంతో ఆ స్థానంలో నిర్వహించాల్సిన క్రతువులన్నీ తాము చేసినట్టు చెప్పారు. దేశం కోసం అమరుడైన తన తండ్రిని చూసి తన కుమార్తె గర్వపడేలా చేయడానికి తాము చేయగలిగినంతా చేశామన్నారు. అమరుడైన భర్త సహోద్యోగులు వచ్చి పెళ్లి ఏర్పాట్లు నిర్వహించడంతో సతీష్ భార్య ఆనందంతో కంటతడి పెట్టారు. సీఆర్పీఎఫ్ సైనికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనేక దేశాల్లో మందుపాత్రల ఉత్పత్తి, వినియోగం పెరుగుతూ ఉండటంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉత్పత్తిని, వినియోగాన్ని నిలిపేయాలని ఐరాస చీఫ్ యాంటోనియో గుటెరస్ పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. కాంబోడియాలో ఏర్పాటు చేసిన ఓ సదస్సులో గుటెరస్ మాట్లాడుతూ వట్టావా ఒప్పందం అమలు చేయని కొన్ని దేశాలు వాటి వినియోగాన్ని పునరుద్దరించుకోవడం వల్ల ముప్పు మరింత పెరుగుతోందన్నారు. రష్యా, మయన్మార్, ఇరాన్, ఉత్తర కొరియా దేశాల్లో మందుపాత్రల వినియోగం ఇంకా కొనసాగుతుందన్నారు. వీటితో పాటు కాంబోడియా, భారత్, మయన్మార్, పాకిస్తాన్, గాజాలోనూ వీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. మందుపాత్రల కారణంగా గతేడాది ప్రపంచవ్యాప్తంగా 5,757 మంది మృతి చెందడం లేదా గాయపడినట్టు ల్యాండ్ మైన్ మానిటర్ నివేదిక వెల్లడించింది. ఉక్రెయిన్లో పుతిన్ సైన్యం వీటిని భారీగా ఉపయోగిస్తూ ఉండగా ఇటీవల ఉక్రెయిన్కు యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఇవ్వాలని అమెరికా కూడా నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ మైన్స్ వాడకంపై ఐరాస చీఫ్ గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.